పాకిస్తాన్ భారత్ ఈ కాన్ఫ్లిక్ట్ మనం దాని యుద్ధం అనలేము, కాన్ఫ్రంటేషన్ లేకపోతే ఘర్షణ వరకే మనం మాట్లాడుకున్నాం, యుద్ధం దాకా వెళ్ళలేదు. ఘర్షణ తర్వాత బీజేపీ ప్రొఫైల్ ఎలా మారింది? వాస్తవంగా మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కనుక ఏమైనా ఒక సూచికగా తీసుకుంటే జరిగిన అదే కాబట్టి ప్రజాభిప్రాయం అది కూడా 4 రాష్ట్రాలు, అటు తూర్పున బెంగాల్, ఇటు పశ్చిమన గుజరాత్, కింద ఒరిస్సా, ఆల్మోస్ట్ సౌత్కు దగ్గర కదా కావటానికి కదా ఏదైనా, పైన పంజాబ్. సో 4 చోట్ల కూడా ప్రతిపక్షాలు బీజేపీ వాళ్ళ స్థానాలే కానీ ఒక కేరళలో సిపిఎంది తప్ప మిగిలినవన్నీ వాళ్ళవే నిలబెట్టుకోవటం. అంటే మోదీ నిజంగా అంత హైప్ అవన్నీ వచ్చి మీడియాలో ఆయనకి ఇచ్చింది దాని చుట్టూ దాదాపు ఊగిపోయారు కదా ఒక వారం రోజులు, కానీ అవి ఏమాత్రం ప్రభావం చూపించలేదు. సరికదా గుజరాత్లో కూడా ఆప్ పుంజుకున్న పార్టీగా ఏమైనా చెప్పదలుచుకుంటే ఆప్ అనేది కనిపిస్తుంది, ప్రజెన్స్ పెరిగింది. ఢిల్లీలో అంత ఘోరంగా దెబ్బతిన్నాక ఆ పార్టీ మళ్ళీ వచ్చి పంజాబ్లో స్థానాన్ని నిలబెట్టుకోవటం, గుజరాత్లో కూడా ఒకటి తెచ్చుకోవటం. ఒక విధంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం, కాంగ్రెస్ బీజేపీలు రెండింటికి కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలు కొంచెం ఎదురు దెబ్బే. కానీ అధికారంలో ఉంది మోదీ కాబట్టి, మొన్ననే మెజారిటీ ఆయన తెచ్చుకోలేదు కాబట్టి, ఇవన్నీ చూసినప్పుడు అసంతృప్తి, ఒక విధమైన కొంచెం ఎదురు దెబ్బ, అందరూ ఎదురు దెబ్బ, సెట్ బ్యాక్ ఫర్ బీజేపీ, పర్టికులర్లీ నరేంద్ర మోదీ అనేది అయితే అనిపిస్తుంది. ఇప్పుడు హిజ్ ఇమేజ్ ఇంకా అప్రిసియేషన్ కోణం చూస్తే కూడా మనకు అంతర్జాతీయంగా జాతీయంగా ఒకటేమో ట్రంప్తో ముడిపెట్టుకోవడం వల్ల ట్రంప్ వేసే పిచ్చి వేషాలు, ట్రంప్ యొక్క వికృత విన్యాసాలు, ఇప్పుడు ఆయన అప్పుడు భారత పాకిస్తాన్లకు నేనే పరిష్కారం చేసి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కూడా నేనే, నాకు ఫోన్ చేశారు, ఇరాన్ క్వశ్చనే లేదని ఒక 2 గంటలు ఆలస్యం చేసి వాళ్ళు విరమిస్తున్నారు. కాబట్టి ప్రతిష్ట కోల్పోయే ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ఆయనకేమి ఇబ్బంది లేదు, ఆయన ఇప్పుడే ఎన్నికయ్యాడు, ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు. ఇది కూడా మోదీ మీద కొంచెం ఆ ప్రభావం, అంటే అవునంటానికి లేదు కాదంటానికి లేదని, ఇవి కొంత విముఖతకు దారితీసినట్టే కనిపిస్తుంది.